Local TV's Popcorn. శివాజీ ఆదిత్య అగర్వాల్ హీరోయిన్ గా నేహా మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై భరత్ పారేపల్లి డైరెక్షన్ లో నీలం శంకర్ నిర్మిస్తున్న మూవీ లోకమే కొత్తగా. ఈ మూవీ ఆడియో రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆల్రెడీ సూపర్ సెన్సేషనల్ టాక్ ని సొంతం చేసుకుంది. మరి ఈ సందర్భంగా ఈ మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పురుషోత్తం met with the media and shared his happiness. So why late? Let's go and take a look. కన్యాకుమారి వయ్యారి నాది చేశావే ఎంత అల్లరి కల్లోన చేరి హాయల్లే మారి రేపావే వింత ఆవిరి వింత పుట్టించావే బాలిక వంటి నువ్వే నాకు కానుక చాణ తుళ్ళింత పైన బాణ ముంచావే నన్ను మైన నా ప్రియ భావమా స్వాగతాల స్వరమా. శివాజీకి ఇన్ని సినిమాల్లో వచ్చింది ఒక ఎత్తు, అన్నిట్లో ఒక రకంగా చూపించారు. దీంట్లో స్పెషల్గా సపరేట్గా ఆయన దీంట్లో పాప్ సింగర్గా యాక్ట్ చేశారు. సో ఆయనకు కూడా కొత్తగా క్యారెక్టర్ కూడా కొత్త క్యారెక్టర్. ఈ లోకమే టైటిల్ తగ్గట్టు ఆయన పాత్ర కూడా కొత్త పాత్ర. ఆయనకి చాలా బాగా చేశారు. కోఆపరేషన్ కూడా చాలా బాగుంది. అలాగే దీంట్లో లెక్చరర్గా సుమన్ గారు చేశారు. ఇది కాలేజ్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్. ఇది ఇటు యువతకు కానీ అటు పేరెంట్స్ కానీ అటు లెక్చరర్స్ కానీ ఇది ఒక మెసేజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. మొత్తానికి ఈ చిత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక మంచి చిత్రంగా లిఖించబడుతుంది. ఎందుకంటే ఈ సినిమాకి ప్రతి అడుగడుగున ఉన్నాను కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, డబ్బుల నుంచి గురించి కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, ఎక్కడ లొకేషన్ అనుకుంటే అక్కడ. ముఖ్యంగా లొకేషన్స్ వచ్చేసి బ్యాంకాక్లో 2 సాంగ్స్ 2 to 3 సాంగ్స్ తీసాము. జోగ్ ఫాల్స్, కర్ణాటక జోగ్ ఫాల్స్లో, అలాగే ఇక్కడ మన సిటీలో డిఫరెంట్ లొకేషన్స్లో కాలేజ్ సాంగ్, ఫ్లోక్ సాంగ్ అలా చాలా బాగా వచ్చాయి. ఇక మిగతా స్టోరీకి వచ్చిందంటే అసలు మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే షూటింగ్ మాకు కొత్త, ఫస్ట్ లోకమే కొత్తగా, దానికి మాకు కూడా కొత్తగా, ఈ లోకం కొత్త, ఈ సినిమాలో ప్రపంచం కూడా మాకు కొత్త. అది చూసినప్పుడు ఏదో అనిపించింది. కానీ ఇదేంటి షూటింగ్ అని తీసిన తర్వాత రష్ చూసినప్పుడు కానీ, సాంగ్స్ ఆర్ఆర్ అయిన తర్వాత కానీ అసలు ఇది మేము తీసిన పిక్చరా అన్నట్టు అంతగా నచ్చింది. సో ఆడియో రిలీజ్ అయింది. ఆడియో సాంగ్స్ కూడా చాలా రెస్పాన్స్ చాలా బాగుంది. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్లో కానివ్వండి, ముఖ్యంగా యువతకు చాలా ఆకర్షణ సినిమా. ఇది ఒక మంచి సినిమా, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. గుండెల్లో నిన్న మొన్న ఇలా లేదు ఏమైనా, ఏం చేసావే ప్రియతమా. గుండెల్లో నిన్న మొన్న ఇలా లేదు ఏమైనా, ఏం చేసావే ప్రియతమా. ఈ అల్లరి నీ వల్లనే మదికే ప్రియం ఆరాధనే. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ వాళ్ళు నిర్వహించిన ఫ్రీ డయాబెటిక్ సెంటర్ కి స్పెషల్ గెస్ట్లుగా మన మగధీర రామ్ చరణ్ తేజ్, కేఎల్ నారాయణ్ అండ్ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు స్పెషల్ గెస్ట్లుగా విచ్చేశారు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో అండ్ టేక్ ఎ లుక్ అట్ ఇట్. టెస్ట్ చేయడానికి వచ్చిన పేషెంట్లకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన హైదరాబాద్లోనే 18% ఉంది. కంప్లీట్ ఇండియాలోనే 33 మిలియన్ పీపుల్ సఫర్ అవుతున్నారు. దాని నుంచి అనేక కాంప్లికేషన్స్ వస్తానే ఉన్నాయి. అవన్నీ వివరంగా మన డయాబెటీస్ సెంటర్ అధినేత సీనియర్ మోస్ట్ శాస్త్రి గారు వివరిస్తారు. ఆయనకి నేను మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చిన మ్యాక్స్ విజన్కి, శాస్త్రి గారికి, మిగతా రిప్రజెంటేటివ్స్కి, మెడికల్ కంపెనీస్కి అందరికీ థ్యాంక్స్. హైదరాబాదు భారతదేశ డయాబెటిక్ క్యాపిటల్. ఈ డయాబెటీస్ అంటే మధుమేహ వ్యాధి, షుగర్స్ ఎక్కువగా ఉండడం మధుమేహ వ్యాధి అంటారు. ఈ రోజుల్లో ఈ డయాబెటీస్ కొంచెం యంగ్ ఏజ్లో కనిపిస్తున్నది. సో ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 25, 35 ఈ టైప్ 2 డయాబెటీస్ కనిపిస్తున్నది. ఇప్పుడు నవంబర్ 14వ తారీఖు వరల్డ్ డయాబెటీస్ డే. ముఖ్యంగా 4 విషయాలు చెప్తాను నేను. ఏ అంటే HbA1c 3 నెలల డయాబెటీస్ కంట్రోల్,
అది 6.5 ఉంచుకుంటే డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ రావు. బి అంటే బ్లడ్ ప్రెషర్ 130/80 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ ఉంచుకుంటే డయాబెటీస్ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. సి అంటే LDL కొలెస్ట్రాల్ 100 మిల్లీగ్రామ్స్ లోపల మెయింటైన్ చేసుకుంటే డయాబెటీస్ వల్ల వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. డి అంటే డైట్ కంట్రోల్. ఈ అంటే సంవత్సరానికి ఒకసారి ఐ ఎగ్జామినేషను, ఎక్సర్సైజు. ఎఫ్ అంటే ఫుడ్ కేర్. ఈ ABCDEF వీటన్నిటిని మనం పట్టించుకుంటే డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ ఏమి రావని మీకు మనం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం. ముందుగా శాస్త్రి గారికి, డాక్టర్ శాస్త్రి గారికి, డాక్టర్ KVR గారికి అండ్ డాక్టర్ ప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ముందుకు వచ్చి ఇలాంటి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసినందుకు అండ్ వీళ్ళందరినీ ఒక చోట పెట్టి ఇలాంటి ఆర్గనైజ్ చేసిన ఫిలిం నగర్ క్లబ్కి మనం అందరు కంగ్రాచులేట్ చేయాలి. చాలామంది క్లబ్స్ వాళ్ళ మెంబర్స్కి ఎక్కువగా మనం చేయడం వింటాం. బట్ ఫస్ట్ టైం ఇలాగా వాళ్ళ క్లబ్లో, వాళ్ళ ప్రెమిసెస్లో బయట ఎవరైతే ఇది అఫోర్డ్ చేయలేరో, దీని నుంచి అవేర్నెస్ లేదో వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళకి ఇలాగా సౌకర్యాలు అందచేస్తున్నారు. సో ఐమ్ వెరీ హ్యాపీ. సో ప్లీజ్ కంటిన్యూ లైక్ దిస్. ఇది ఒక 3 days క్యాంప్ అని విన్నాను. సో విత్తన ఇలా కాకుండా ఎంతమంది మన ఈ స్లమ్ ఏరియాలోకి వెళ్ళి అవేర్నెస్ చెప్పి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చే సౌకర్యాలు కూడా చేయాలని నేను క్లబ్ నుంచి కోరుకుంటున్నాను. వాళ్ళకి అవేర్నెస్ రావాలి, ఇక్కడ ఇలా ఉంది, ఒక ఇలా యాక్టివిటీ జరుగుతుంది రమ్మని. సో ఇలాంటి శాస్త్రి గారు చెప్పినట్టు అలాంటి కేర్ తీసుకుంటే డెఫినెట్గా డయాబెటిక్స్ అనేది ఇట్ కెన్ బి ఎరాడికేటెడ్ ఫ్రమ్ అవర్ లైఫ్స్. మెయిన్లీ ఎక్సర్సైజ్, గుడ్ హెల్త్ అండ్ గుడ్ డైట్ అండ్ గుడ్ లైఫ్ స్టైల్. ఈ 4 మీరు మెయింటైన్ చేస్తే వెరీ సింపుల్ థింగ్స్, ఇవేమి ఖర్చుతో కోరుకునేవి కావు. సో ఇవన్నీ 4 మెయింటైన్ చేస్తే వీ కెన్ ఆల్వేస్ స్టే హెల్దీ. So thank you so much for having me here. It was a pleasure. Thank you, Auntie. Now it's time for us to take another short break in our local TV's Popcorn, but stay tuned, I will be back.